చిన్ని అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉంటుంది. డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి అనేటప్పటికీ ఇంకా స్వరూప, సుబ్బు అయితే ఇంకా మెడిసిన్స్ కోసం వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తామని అమ్మ అని చెప్పని వెళ్తారు. కానీ మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరా రౌడీలు? నిన్న నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఈరోజు నన్ను ఈ విధంగా చేశారు అంటే ఎవరైనా మళ్ళీ రిపీట్ అయ్యిందా కథ అని చెప్పనని మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ చూస్తూ ఉండేటప్పటికి ఇంకా బాలరాజు అయితే అటు వెళ్తే సడన్గా తన కళ్ళు తననే మోసం చేసినట్టు అన్నట్టుగా మళ్ళీ అయితే చూస్తుంది. ఇంకా మళ్ళీ కూడా చూసేటప్పటికి ఇంకా బాలరాజు అయితే ఒక ఫైల్ పట్టుకొని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వెంటనే రక్తం పెట్టిన సెలైన్ని అలాగ అన్ని సెలైన్స్ అన్నీ పెరికేసి నానా అని చెప్పనని ఇంకా పెద్దంగా అరుస్తూ ఒక్కసారి తను పాత చిన్నిగా అయితే మారిపోతుంది. ఇంకా బాలరాజు విషయంలో ఇంకా నానా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా బాలరాజు అయితే కనీసం ఈ లోకంలో లేనట్టుగా తను ఏదో లోకంలో ఉన్నట్టుగా తనైతే వెళ్ళి ఆటో ఎక్కుతూ ఉంటాడు. ఇంకా పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరకు కూడా వచ్చి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా స్వరూప వీళ్ళైతే ఏమైంది అని చెప్పనని చిన్నికి అని మధుకి అని చెప్పని అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా చిన్ని అయితే మాత్రం తనని నానా నానా అని చెప్పని పిలుస్తూనే ఉంటుంది. కానీ బాలరాజు అయితే తనని చూడడం కూడా చూడ్డు. కానీ తను అయితే కావేరీ లోకంలోనే తను ఉంటాడు. ఇంకా స్వరూప వాళ్ళైతే వచ్చి ఏమైంది అని చెప్పని అని ఏమైందమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మా నాన్న అని చెప్పనంటే సుబ్బుకి స్వరూపకి అర్థం కాదు. నాన్న ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను కదమ్మా అని సుబ్బు అంటాడు. లేదు నాన్న, మా నాన్న అని చెప్పని అనేటప్పటికి స్వరూపకి సుబ్బుకి అయితే చాలా బాధేస్తుంది. అంటే తన నాన్నని తనను గుర్తుపట్టేసింది అని చెప్పనని చేతికైతే ఒక పక్క బ్లడ్ పోతూనే ఉన్నా కానీ ఇంకా బాలరాజు కోసమే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే చిన్నిని చూసి ఇంకా స్వరూప కూడా కళ్ళనీళ్ళు